అగ్ని పరీక్ష అనేది ఒక బిగ్ బాస్కి సంబంధించిన షో అనుకున్నా. కట్ చేస్తే జీవితంలో లాస్ట్ 3 వారాలుగా అగ్ని పరీక్ష ఫేస్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పడాలా అండ్ తనని సపోర్ట్ చేసే ఫ్యాన్స్, తనని సపోర్ట్ చేసే ఒక అమ్మాయి కూడా. దేవుడు ఎంత అగ్ని పరీక్ష పెడతానంటే అటు బిగ్ బాస్ టీమ్ సపోర్ట్ లేదు, ఇక్కడ ఒక పక్క మొత్తం రివ్యూవర్ సపోర్ట్ లేదు, బయట ఫ్యాన్స్ అది ఇది ఒక స్టేట్ మొత్తం వేరే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా, కళ్యాణ్ గురించి ఏమని తెలియకపోయినా నెగిటివ్ చేసుకుంటా, మొత్తం అసలు వాటందరినీ పక్కన పెట్టేస్తే హీరో ఫ్యాన్స్ అని చెప్పుకునే ఫ్యాన్ పేజెస్లో కూడా మరి వేరే కంటెస్టెంట్కి సపోర్టివ్గా చాలామంది మాట్లాడుతున్నారు. వాటన్నిటి గురించి మాట్లాడతాను. ఆన్ టాప్ ఆఫ్ దట్ మొత్తం సోషల్ మీడియా అంతా ఒకరికి అగెయిన్స్ట్గా ఉండి, రివ్యూవర్స్ అందరూ ఒకరు అగెయిన్స్ట్గా ఉండి, ఎట్లంటే ఇంకా కక్ష కట్టేసినట్టు ఆ అబ్బాయిని నెగిటివ్ చేస్తా ఉంటే ఒకే ఒకరు నేనున్నానే నాయనమ్మ అనేసి ఆ అబ్బాయి కోసం నిలబడితే ఆ వాళ్ళకు కూడా దేవుడు అనేవాడు జ్వరం ఇచ్చినాడు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇచ్చినాడు, జలుబు ఇచ్చినాడు, కట్ చేస్తే ఐ ఇన్ఫెక్షన్ కూడా ఇచ్చినాడు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ కంజక్టివైటిస్, మెడ్రాస్ అయి కళ్ళ అనేసి తెలీదు. బట్ కళ్ళు తెరిస్తే కళ్ళలోంచి వాటర్ పింక్ అయ్యి ఆ ఎవరో ఒక సపోర్టర్ నేనున్నానే నాయనమ్మ అనేది నేనే. ఐ వాజ్ ద వన్. అట్లా అడ్డుగోడగా నిలబడిపోయినాను, మగధీరలాగా, బాహుబలిలాగా. నాకు ఎన్ని బ్యాక్ క్లాషెస్ తెలుసా, యూనో హౌ మెనీ బ్యాక్ క్లాషెస్ ఐఎమ్ ఫేసింగ్ ఎవ్రీడే. మొత్తం నన్ను తిట్టినారు, మా అమ్మ తిట్టినారు, మా నాయన్ని తిట్టినారు, నేను నా పుట్టుకని తిట్టినారు, ప్రతి ఒక్కటి అమ్మనా బూతులే, మళ్ళీ నార్మల్గా కూడా కాదు. డిస్పైట్ ఆల్ దిస్ చాలామంది తెలుగు ఆడియన్సెస్, చాలామంది మనుషులు, చాలామంది జస్ట్ న్యాయం సైడ్ నిలబడాలి అని ఒక పాయింట్తో న్యాయం సైడ్ కళ్యాణ్ వెనకాల నిలబడుకున్నారు. ప్రోమోల్లో లేకపోయినా, ఎపిసోడ్లో స్క్రీన్ స్పేస్ లేకపోయినా, వేరే వాళ్ళ ఏవీస్లో లేకపోయినా, అసలు తనకి ఓట్ అపీల్ లేకపోయినా, టికెట్ ఫినాలే గెలిచిన తర్వాత ఇప్పటిదాకా ఏమీ లేకపోయినా స్క్రీన్ స్పేస్, కనీసం ఒక చిన్న బిట్ కూడా తన గురించి చూపించకపోయినా, తన మెయిన్ కంటెంట్ లైవ్లో చూపిస్తున్నారు, అన్సీన్లో చూపిస్తున్నారు, కానీ మెయిన్ ఎపిసోడ్లో కట్ చేసేసినా కూడా, అసలు 2 వారాల నామినేషన్స్లో లేకపోయినా కూడా ఓటింగ్ చాలా బాగా పడతా ఉంది. ఫస్ట్ 2 days అయితే ఒక 1% లీడ్లో ఉన్నాడు. ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ ఎట్లుంది అనేసి చెప్తాను. దాని తర్వాత బయట జరిగే కొంచెం కాంట్రవర్సీస్ గురించి కూడా చెప్తాను. ఎవరెవరి పీఆర్లు ఎట్లెట్లా ఆడుతూ ఉన్నారు అనేసి చెప్తాను. అండ్ ఆల్సో కళ్ళు బాగాలేకపోయినా నేను పీఆర్ కాదు, ఇన్ని రోజులు అంటా ఉన్నారు కళ్యాణ్ పీఆర్ అనేసి. నాకు ఒక్క పైసా పే చేయలేదు. అందరూ ఏదో 50,000 అంట, 30,000 అంట. 50,000కి నేను చెప్తాను, కావాలంటే ఏ ఏజెన్సీనైనా కనుక్కోండి, 50,000 నాకు డబ్బులు కానీ ఇచ్చినారంటే నేను ప్రమోషన్ కూడా చేయను. ఇన్స్టాగ్రామ్ రీల్కే నేను 50,000 కంటే ఎక్కువ తీసుకుంటా, ఒక్క రీల్కి ప్రమోషన్కి. అట్టాంటిది జస్ట్ 50,000 ఇస్తే సీజన్ అంతా ఒకరికి సపోర్ట్ చేస్తానా? ఇది డబ్బులతో చేయాల్సింది కాదు. డబ్బుతో ఈ గీతురాయల్ని కొనలేరు. ఇది నా మనసుతో, ఇక్కడ ఉంది మనసు, ఇక్కడే ఉంది. హార్ట్ఫుల్గా నేను చేస్తాను. ఇది నా హార్ట్ఫుల్గా ఒకరికి సపోర్ట్ చేయాలనిపించి నేను చేస్తానున్నాను. అండ్ మిగతా వాళ్ళకి సపోర్ట్ లేదని కాదు, నా సపోర్ట్ ఫస్ట్ కళ్యాణ్ పడాలకి, సెకండ్ డెమోన్ అండ్ ఇమాన్యుయల్కి నా సపోర్ట్. వాళ్ళ ముగ్గురు బంగారు కొండలు, వాళ్ళ ముగ్గురులో ఎవరు విన్ అయినా నాకు ఓకే అనుకున్నాను. కానీ ఇప్పుడు ఉండే కాంపిటీషన్ కళ్యాణ్ వర్సెస్ తనుజ ఉంది కాబట్టి, తనుజ కంటే నాకు కళ్యాణ్ ఎక్కువ డిజర్వింగ్ అనిపిస్తున్నాడు కాబట్టి నేను కొంచెం సపోర్ట్ ఎక్కువ కళ్యాణ్కి చేద్దామనేసి అనుకుంటున్నాను. కానీ ఇంకెవరిని నెగిటివ్ చేయాలనేసి అనుకోవట్లేదు. నేను తనుజ గురించి ఇంకా మీట నెగిటివ్ మాట్లాడను, ప్రామిస్. అసలు ఏ నెగిటివ్స్ తన గురించి మాట్లాడను. ఆల్రెడీ తన గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్స్ అంతా నేను చెప్పేసిన. అది కూడా వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ చెల్లి, వీళ్ళందరూ నన్ను ట్రిగర్ చేయడం వల్ల నాకు కొంచెం మండి ఎట్లా నేను నెగిటివ్ మాట్లాడుతున్నా అనేసి అంటా ఉన్నారు కదా, ఇప్పుడు మాట్లాడి చూపిస్తాను అనేసి మాట్లాడినాను. నౌ ఐ ప్రామిస్ ఈ 2 రోజులు నేను జస్ట్ కళ్యాణ్ పాజిటివ్స్ గురించి మాట్లాడాలి అనేసి అనుకుంటాను. కానీ తనుజాన్ని నేను నెగిటివ్ చేయాలనేసి అనుకోవట్లేదు. ఒకవేళ నిజంగానే ఎపిసోడ్లో నెగిటివ్ ఉంటే కూడా నేనేం నెగిటివ్ మాట్లాడదలుచుకోలేదు. సో తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ గో ఓట్ ఫర్ తనుజ. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పోయి కళ్యాణ్కి ఓటేసుకోండి. ఎవరికి ఓటేయాలో తెలియని వాళ్ళు కళ్యాణ్కి ఓటేయండి, ఎందుకంటే కొంచెం పుష్ అవుతుంది కాబట్టి. డెమోన్ ఫ్యాన్స్ డెమోన్ కోటేసుకోండి, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఇమాన్యుయల్ కోటేసుకోండి. నేను డెమోన్ విషయంలో చెప్పింది కూడా ఏంటంటే, డెమోన్ ఫ్యాన్స్ అందరూ డెమోన్ కోట్ చేయండి. డెమోన్ ఇట్లా కానీ ఫస్ట్ వీక్ నుంచి ఆడునుంటే ఈ పార్టీకి నిజంగా డెమోన్ విన్నింగ్ రేస్లో ఉండుంటాడు. ఫస్ట్ నుంచి ఆడకుండా కరెక్ట్గా రీతు వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 వారాలుగా ఎందుకు స్వామి ఆడుతాడు ఈ పిల్లోడు, ఫస్ట్ నుంచి ఆడు ఉండొచ్చు కదా అనేసి నాకు కూడా అనిపిస్తూ ఉంది. ట్రూ విన్నర్ ఇస్ డెమోన్ పవన్, ట్రూ విన్నర్ ఇస్ ఇమాన్యుయల్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలిచినా గెలవకపోయినా, తనుజాన్ కళ్యాణ్లో ఎవరైనా గెలిచినా గెలవకపోయినా వీళ్ళిద్దరు కూడా నా దృష్టిలో ట్రూ విన్నర్స్. బట్ వాళ్ళకి అంత ఎక్కువ ఓటింగ్ లేదు కాబట్టి మీరు ఎంత పుష్ చేసినా కూడా డెమోన్ని సెకండ్ పొజిషన్కి కానీ విన్నర్ పొజిషన్ కానీ తీసుకోపోలేరు. కాబట్టి ఎందుకంటే చాలా ఓటింగ్ డిఫరెన్సెస్ ఉంది కాబట్టి నేను ఏం చెప్తానంటే, స్ప్లిట్ చేయకుండా ఓట్స్
ఎవరైనా ఓట్ ఎవరికి వేయాలో తెలియనప్పుడు కళ్యాణ్కి ఓటేయండి, అంతేగాని స్ప్లిట్ చేయకండి డెమాన్కి ఇమాన్యుయల్కి అనేసి చెప్తే దాన్ని కూడా రాంగ్ నెరేటివ్లో తీసుకొచ్చి డెమాన్కి ఓటేద్దంట ఉంది గీత అని చెప్పేసి చాలా 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 తుప్పాస్ మ్యానిపులేషన్స్, తుప్పాస్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు. నేను అందుకే క్లియర్గా పెట్టున్నాను నా రీల్ కూడా. డెమాన్కి సపోర్ట్, బయట డెమాన్కి సపోర్ట్ చేసి గీతుని తిట్టండి, గీతుని ట్రోల్ చేయండి అని చెప్పేసి డెమాన్ ఫ్యాన్ పేజెస్లోనే, డెమాన్ వాళ్ళ గ్రూప్లోనే చాలామంది గీతుని ట్రోల్ చేయండి అనేసి పెడతా ఉన్నారు. నమ్మబాకండి, వాళ్ళందరూ బ్లాక్ షీప్స్ వాళ్ళంతా తనుజ ఫ్యాన్స్ అయి ఉంటారు. ఇప్పుడు డెమాన్కి సడన్గా ఎందుకు డెమాన్కి హైప్ లేపుతున్నారంటే డెమాన్ సైడ్ ఓట్స్ డైవర్ట్ అయితే కళ్యాణ్కి ఓట్ తగ్గిపోతుందనే ఒక పాయింట్తో అది లేపుతా ఉన్నారు. దట్ ఈస్ అ ప్యూర్ మ్యానిపులేషన్ ట్రిక్, చాలా ప్యూర్ మ్యానిపులేషన్ ట్రిక్. ఇంకోటి, మీరే పిఆర్లుగా బిహేవ్ చేస్తే గీత్ రాయల్ ఎట్లా పిఆర్గా బిహేవ్ చేస్తుందనేసి ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. నేను పిఆర్ అయితే పిఆర్ కంపెనీలన్నీ మూసుకోవాలా అట్లా చెప్తా ఉన్నా. ఇది బిల్డప్ కాదు, సెల్ఫ్ డబ్బా కాదు. నేను ఏదో నాకు చెస్ గేమ్ అన్నట్టుంది ఈ సీజన్లో. నిన్న ఎవరో ఒక కమెంట్ పెట్టినారు, తనుజ వర్సెస్ ఆల్ రివ్యూవర్స్ అనేసి. అందరు రివ్యూవర్స్ ఎక్కడ్రా, ఎవరికి రా తనుజాకి అగెయిన్స్ట్ చెప్తున్నారు? నేను కూడా అగెయిన్స్ట్గా చెప్పట్లేదు, ఒక్కరు కూడా తనుజాకి అగెయిన్స్ట్గా ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ కళ్యాణ్కి అగెయిన్స్ట్గా ప్రతి ఒక్కరు చెప్తానే ఉన్నారు. రివ్యూస్ కరెక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకురా ఈ మ్యానిపులేషన్స్ నాకు అర్థమే కాలేదు. ఎవరు చెప్తా ఉన్నారు అసలు నెగిటివ్గా తనుజ గురించి? నో రివ్యూర్ ఈస్ అగెయిన్స్ట్ తనుజ యాజ్ ఫార్ as I've seen. Nobody, everybody, most of them are against Kalyan only, and neutral reviewers iddaru unnaru, who is Adireddy and I guess top views ayina kuda. Migitha anta నాకు తెలియదు. మిగతా అంతా I guess they're against Kalyan only as far as I know. అమ్మో కళ్ళు, ఒక సెకండ్ కళ్ళ నుంచి వాటర్ వస్తుంది. ఓకే, చూసారా, కళ్ళ పెట్టుకున్నా, నన్ను మెడ్రాస్ అయ్యి వచ్చిన, నా చెయ్యి ఇరిగిపోయినా, కాళ్ళు ఇరిగిపోయినా, నా నోరుకు మాత్రం దేవుడు ఏం చేయకుండా పెట్టేస్తున్నాడు. సో ఈ వారం కానీ ఎల్లుండి కానీ కళ్యాణ్ పడాలా గెలిస్తే ఆ దేవుడే గెలిపించినట్టు. ఎందుకంటే ఆ దేవుడే చూసుకోవాలి, ఇంకెవ్వరు ఏమీ చేయలేరు. ఎందుకంటే అట్లా జరుగుతుంది అనమాట. ఓటింగ్ ఘోరంగా జరుగుతుంది. చాలా 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 మ్యానిపులేషన్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. దాని ప్రకారం ఓటింగ్ మొత్తం తక్కర్మార్ అయిపోయింది. ఫస్ట్ 2 days చాలా క్లీన్గా ఉండింది ఓటింగ్. నిన్నటితో ఓటింగ్ కొంచెం పడింది. ఆ ఓటింగ్ ఎందుకు పడింది, ఏంటి, ఆ ఓటింగ్ పడకుండా మనం ఏం చేయాలి, ఏ స్టెప్స్ తీసుకోవచ్చు అనేసి ప్రతి ఒక్క పాయింట్ మాట్లాడదాము. దీనికి ఎన్టీఆర్ గారు అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కారణమా అనేసి దాని గురించి కూడా క్వశ్చన్ చేస్తాను. సో దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్లీ హోలా, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండిట్లో ఫాలో అయిపోండి. ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసి స్టార్ట్ చేయండి. అసలు నేను కళ్ళు కూడా తెరవట్లేదు, తెరిస్తే అవ్వట్లేదు. వీడియో రికార్డ్ అవుతుందో లేదో తెలియదు, రికార్డ్ అవుతుంది. ఓకే, సో దేవుడు అన్నీ ఒకేసారి ఇచ్చినాడు. లాస్ట్ వారంలో ఆ దేవుడే కాపాడాలయ్యా నన్ను. ఓకే, సో నేను పిఆర్ అయితే ఎట్లుంటుంది అనేసి ఇప్పుడు చెప్తా. నేను పెయిడ్ పిఆర్ కూడా కాదు, మళ్ళీ అన్పెయిడ్ పిఆర్. డబ్బుతో గీత్ రాయల్ని కొనలేరు, ప్రేమతో కొనగలరు. ఆ ప్రేమతో కొన్నారు నన్ను. కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు నన్ను ప్రేమతో కొన్నారు. ఓకే, వాట్ వాజ్ ఐ సేయింగ్, ఏం చెప్తాను. సో ఓటింగ్ అనాలిసిస్ ఎట్లుందంటే, ఫస్ట్ డే క్లియర్గా చెప్తా. మండే కళ్యాణ్కి తనుజకి మధ్యలో 1% డిఫరెన్స్ ఉంది, వేర్ కళ్యాణ్ వాజ్ లీడింగ్ హాట్స్టార్ ఓట్స్లో, అండ్ తనుజ వచ్చి ఒక 3% మిస్డ్ కాల్ ఓట్స్లో లీడింగ్లో ఉండింది. సెకండ్ డే కళ్యాణ్ వచ్చి మళ్ళీ ఒక 0.8% అట్లా లీడింగ్లో ఉన్నాడు తనుజ కంటే హాట్స్టార్లో. అండ్ తనుజ వచ్చి 4% లీడింగ్లో ఉన్నది మిస్డ్ కాల్స్లో. అండ్ థర్డ్ డే విచ్ ఇస్ నిన్న ఏమైందిరా అంటే సడన్గా కొన్ని లక్షల ఓట్లు పడినాయి తనుజకి. ఎట్లా పడినాయి, ఏం పడినాయి అనేది సో సారీ నోవల్ అవ్వట్లేదు. ఎట్లా పడినాయి, ఏం పడినాయి అనేది పిఆర్ చేతుల్లో ఉంటుంది. సో ఆ పిఆర్లు ఓట్లు ఏమేమి వాళ్ళు ఎక్కడ పోయినా వేయించినారా, లేకపోతే ఏదైనా వేయించినారా, ఇదంతా నేను బయటికి మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రూఫ్ లేకుండా ఊరికి అట్లా మాట్లాడకూడదు. బట్ ప్రూఫ్ ఉన్నా కూడా దాన్ని ప్రూవ్ చేసుకునేదానికి ఆ ప్రూఫ్ నేను బయట పెట్టలేని ప్రూఫ్ అనమాట అట్లాంటిది. సో అట్లా ఓట్లు పడినాయి. సో నిన్న సడన్గా 1,00,000 ఓట్లు ఎక్కువ పడిపోయినాయి తనుజకి. కాబట్టి నిన్న డిఫరెన్స్ అయినా కూడా చూడండి, 1,00,000 ఓట్లు పడినా కూడా కళ్యాణ్ వచ్చి తనుజ కంటే 0.4% లీడింగ్లో ఉన్నాడు. 0.4% లీడింగ్ అంటే 20 ఓట్లు కళ్యాణ్కి పడితే 19 ఓట్లు తనుజకి పడతా ఉంది. అది కూడా వాళ్ళు ఎట్లా వేయిస్తే
కళ్యాణ్కి మాత్రం న్యాచురల్గా పడుతుంది. కళ్యాణ్కి న్యాచురల్గా పడుతుంది అనేసి ఎందుకంటానో, వాళ్ళంతా డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు కదా, థియేటర్లో వేస్తూ ఉన్నారు కదా, పోస్టర్లు వేస్తూ ఉన్నారు కదా, కాలేజీలకు పోయి మాట్లాడుతూ ఉన్నారు కదా, అది ఇది అనేసి మీరు చెప్తున్నారు. సరే బా, కాలేజీలకు పోయి మాట్లాడుతూ ఉన్నారు అనేసి అనుకుందాం. ఒక కాలేజీలో ఎంతమంది ఉంటారు? ఒక 10,000 మంది వేసుకో. ఆ 10,000 మంది వీళ్ళెళ్ళి కళ్యాణ్కి ఓటేయి అని చెప్పిన వెంటనే ఓటేస్తారా? అట్లయితే నా వీడియోస్, నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, నా ఏదైనా కానీ ఒక 3 లక్షల మంది చూస్తారనుకుందాం ఆన్ అన్ యావరేజ్. ఆ 3 లక్షల మంది నేను చెప్పిన వెంటనే పోయి కళ్యాణ్కి ఓటేసేస్తారా? ఒకరు చెప్పినంత మాత్రాన ఓటేయరు. పోయి చెప్పిన తర్వాత వాళ్ళకి ఓటేయాలనిపిస్తే ఓటేస్తారు, లేకపోతే లేదు. ఆ పాయింట్లో ఒక 10,000 మంది స్టూడెంట్స్తో మాట్లాడితే ఒక 500 మంది, ఒక 1000 మంది వేసి ఉంటారేమో ఓట్లు. 1000 ఓట్లు బొచ్చుకు కూడా పనికిరావు. అండ్ ఆల్సో వాళ్ళంతా ఖర్చు పెడుతున్నారు, డబ్బులు లేని వాళ్ళు అంటున్నారు కదా, అంత ఖర్చు పెడుతున్నారు అనేసి అంటే నేను అదే మాట అడిగినాను. హార్ట్ఫుల్గా చెప్తున్నాను గైస్, హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నాను. నేను ఎట్లయితే డబ్బులు లేకుండా కళ్యాణ్కి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చానో, సేమ్ అట్లే డబ్బులు ఇవ్వకపోయినా కూడా చాలామంది కళ్యాణ్ గేమ్ ప్లే నచ్చి ముందుకొచ్చారు సపోర్ట్ చేయడానికి. సేమ్ మా అమ్మ మీదొట్టు, మా నాన్న మీదొట్టు నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు వాళ్ళు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ప్రమోషన్ కోసం, పెయిడ్ దానికోసం. నమ్మితే నమ్మది, లేకపోతే లేదు. నా కెరీర్ మీద కూడా ఒట్టేసి చెప్తా ఉన్నాను. మీరు నమ్మకపోయినా పర్వాలేదు ఈ పాయింట్ మీద, నేను డబ్బుల కోసం ఇట్లాంటివంతా చేయను. నిజంగానే డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయండి కళ్యాణ్ కోసం అనేసి అంటే ఒక రీల్ ఏమైనా పెడతానేమో, కానీ ఇంత హార్ట్ఫుల్గా సపోర్ట్ అయితే చేయను, ఇంత గట్టిగా సపోర్ట్ అయితే చేయను. అండ్ నేను ఒకరికి సపోర్ట్ చేయాలి, ఒకరు నా వాళ్ళు అనేసి నేను ఫిక్స్ అయితే, నా ప్రాణాలు పూడొస్తూ ఉంటే కూడా నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. నేను నా బ్లడ్లోకి ఎక్కేస్తుంది అనుకో, ఇంకా నన్ను ఎవరు ఆపేవాడే లేడు. మనల్ని ఎవరు ఆపేదే? అసలు ఎవరు అట్లట్లే చెప్తాను. సేమ్ ఈ ఫ్యాన్ పేజెస్, ఏ కళ్యాణ్ ఫ్యాన్ పేజెస్ కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చేసి పోస్ట్ చేయించట్లేదు, ఎవరికి డబ్బులు ఇచ్చి రీల్స్ చేయించట్లేదు. ఇట్స్ ఆల్ దేర్ ఓన్ విల్. వాళ్ళ ఓన్ విల్తోనే, వాళ్ళ ఓన్ ఇష్టంతోనే అందరు ఇదంతా చేస్తున్నారు. వాళ్ళైతే డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు కూడా లేవు స్వామి. వాళ్ళ నాయనకు ఒక చిన్న కిరాణా స్టోర్ ఉంది, ఎట్ట చేస్తారు? వాళ్ళ మమ్మీ హోమ్ మేకర్. హౌ వుడ్ దే డూ దాట్? అండ్ వారానికి రెమ్యూనరేషన్ 70,000, అది కూడా ఫస్ట్ వీక్ పేమెంట్ మాత్రమే ఇస్తారు. మిగిలిన వారాలంతా పేమెంట్ ఇవ్వరు. మిగిలిన వారాల పేమెంట్ మొత్తం ఎప్పుడు వస్తుందంటే, కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత తను ఇది ఉంటాయి చూసారా, అగ్రిమెంట్లో సైన్ చేసినవన్నీ ఒక 3 నెలలు పాటిస్తే 3 నెలల తర్వాత వాళ్ళు కొంచెం పేమెంట్ రిలీజ్ చేస్తారు. అది కూడా ట్యాక్సెస్ అంతా పోయి పేమెంట్ రిలీజ్ చేస్తారు. సో 15 వీక్స్ ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ ఒక వీక్ పేమెంట్ వచ్చేసింది కాబట్టి 15 7 సార్ 105. ఆ 105లో ఒక 70,000 పోయింది అనుకుందాం. ఎంత? ఒక 9 లక్షలు వస్తుందా? ఒక 9 లక్షల్లో టీడీఎస్, ట్యాక్స్లు అవన్నీ కట్ అయ్యి ఒక 7 లక్షలు ఏమో చేతికి వస్తుంది. అది కూడా ఎప్పుడు వస్తుంది? 3 నెలల తర్వాత వస్తుంది అనుకుందాం. సో 3 నెలల తర్వాత వస్తుంది అబ్బాయి చేతికి డబ్బులు, అంతే తప్ప ముందైతే డబ్బులు ఇవ్వరు వాళ్ళు. వీళ్ళు ఏది ఖర్చు పెట్టుకున్నా ఎంత సరే బా, మహా అయితే వాళ్ళ చేతిలోంచి ఎంత ఖర్చు పెట్టుంటారు? ఒక 1,00,000 ఖర్చు పెట్టుంటారు. 1,00,000కి ఎవడు స్వామి చేస్తాడు? 1,00,000కి ఎవడు ఇంత కొన్ని వేల మంది ఒక జస్ట్ 1,00,000 రూపాయల కోసం చేస్తారా? థియేటర్లో వేయిస్తున్నారు, అవంతా వేయిస్తున్నారు అంటే వాళ్ళందరూ కళ్యాణ్ మీద అభిమానంతోనే ప్లీజ్ మా అబ్బాయి కోసం వేయించండి అనేసి అంటే వాళ్ళు వేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే మేబీ బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్తో ఆ థియేటర్ ప్రమోట్ చేయించుకుందాం అనేసి వాళ్ళు అనుకుని ఉంటారో, లేకపోతే ఎవరైనా ప్రమోట్ చేసిన వాళ్ళు, ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళతో మనం మళ్ళీ రిటర్న్ కళ్యాణ్తో హెల్ప్ చేయిస్తామనేసి ఒక పాయింట్ చెప్పుంటారో, అట్లా వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్వామి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళని అర్థం చేసుకుంటారు. సో అట్లా చేస్తున్నారు, కానీ పెయిడ్ థింగ్స్ అయితే ఎక్కడ జరగట్లేదు. ఫస్ట్ నన్ను కొనలేరు. అరే నాకు బిగ్ బాస్కి వచ్చే అసలు కళ్యాణ్కి ఈ 3 నెలల తర్వాత వచ్చే ఆ రెమ్యూనరేషన్ కంటే బిగ్ బాస్లో నేను రివ్యూస్ చేసే దానివల్ల నాకు ఇంకా ఎక్కువ వస్తాయి. నేను పోయి ఒక 50,000 కోసం 1,00,000 కోసం చేస్తానేసి మీరు అనుకుంటా ఉన్నారా? 50,000 1,00,000తో జస్ట్ 50,000 నన్ను అంటే ఒకప్పుడు 50,000 అంటే 50,000 అనేసి ఉండేది. బట్ ఇప్పుడు నాట్ దాట్. ఇప్పుడు కొంచెం పెరిగింది, నేను కొంచెం ఎక్కువ సంపాదించుకుంటున్నాను కాబట్టి నాకు 50,000 అనేది ఒక 50,000 కదా అనే పాయింట్లో అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో జస్ట్ 50,000 కోసం అయితే నేనైతే ప్రమోషన్ చేయట్లేదు, నేనైతే చాలా హార్ట్ఫుల్గా చేస్తున్నాను. సో నిన్న ఫస్ట్ డే 1% తేడా ఉంది, సెకండ్ డే 0.8% తేడా ఉంది, థర్డ్ డే నిన్న 0.4%కి వచ్చేసింది. బికాస్ 1,00,000 ఓట్లు, 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యము భక్షించుట భక్షమా అదే అట్లా 1,00,000 ఓట్లు ఒకే రోజులో పడింది కాబట్టి తనుజ లీడింగ్లోకి వచ్చేసింది. సో 0.4%లో లీడింగ్ ఉన్నది. ఈరోజు మార్నింగ్ తనుజ కళ్యాణ్ కంటే కొంచెం లీడింగ్లోకి వచ్చింది. ఎంత పర్సెంటేజ్ అనేసి మనకు తెలీదు, 0.4% లీడింగ్ అనుకుంటా, ఏదో మనకు తెలీదు. సో తనుజ ఈజ్ లీడింగ్ ఓవర్ కళ్యాణ్ ఈరోజు. ఫస్ట్ 2 డేస్ కాదు, నిన్న కొంచెము, ఈరోజు మిస్డ్ కాల్స్లో తనుజానే లీడింగ్ ఉంది, హాట్స్టార్లో కూడా తనుజానే లీడింగ్ ఉంది. సో 0.4% హాట్స్టార్లో అండ్ 4% మిస్డ్ కాల్స్లో. సో తనుజాకి చాలా ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి ఆల్ ఆఫ్ ఎ సడన్.
అయినా తనుజకి ఓట్స్ పడడానికి రీజన్ ఏంటి అనేసి నేను చెప్తా. సో థర్డ్ పొజిషన్లో డెమోన్ ఉన్నాడు. చాలామంది అనుకుంటున్నారు డెమోన్ సెకండ్ పొజిషన్కి వచ్చారనేసి. వాళ్ళ మాటలంతా నమ్మబాకండి. ఎట్లొస్తాడు, ఏ పోల్లోనే డెమోన్ సెకండ్లో ఉన్నాడా? సో డెమోన్ ఎక్కడ సెకండ్లో లేడు, డెమోన్ ఇంకా థర్డ్ పొజిషన్లోనే ఉన్నాడు. అండ్ డెమోన్ థర్డ్ పొజిషన్లోనే ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ 2కి 50% ఓటింగ్ డివైడ్ అయిపోతే మిగిలిన 50% ఓటింగ్ మాత్రం మిగిలిన ముగ్గురికి వస్తుంది. సో ఎంత చేసినా కూడా సెకండ్ పొజిషన్కి డెమోన్ రీచ్ అవ్వలేడు. అది ఎంత ఊరికే టాక్టిక్స్, కళ్యాణ్ ఓట్స్ చీల్చాలని చెప్పేసి దాని అంతా నమ్మబాకండి. ఆన్ ది అదర్ సైడ్ తనుజాకి ఓటింగ్ ఎలా పడతా ఉంది అనేసి అంటే అసలు మామూలు స్వామి. ఎన్టీఆర్ గారి రేంజ్ ఏంది, ప్రభాస్ గారి రేంజ్ ఏంది, అసలు ఇద్దరు పెద్ద టాప్ హీరోస్ వాళ్ళు. మై మోస్ట్ ఫేవరెట్స్ టూ. డార్లింగ్, ఒక పక్క డార్లింగ్, ఇంకొక పక్క తారక్, నందమూరి తారక రామారావు గారు. సో అంత ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఆ ఫ్యాన్స్ ఉండే పేజెస్సే సపోర్ట్ చేస్తూ ఉంటే తనుజకి. నేను ఊరికే అబద్ధం చెప్పట్లేదు. మీరు కావాలంటే నా తమ్నైల్లో కూడా పెట్టినాను, పోయి చూసుకోండి. తారక్ గారి ఫ్యాన్ పేజెస్, ప్రభాస్ గారి ఫ్యాన్ పేజెస్ అంతా కలిసి తనుజకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా తనుజకు ఓట్లు పడకుండా ఉంటాయా? మీరే చెప్పండి. ఆయన రేంజ్ ఏంది, వాళ్ళ రేంజ్ ఏంది, వాళ్ళు ఎంత పెద్ద హీరోలు, వాళ్ళంటే కోసుకునే వాళ్ళు ఉన్నారు, చేయి పరా 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 అనేసి. అట్లాంటి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటే తనుజకి ఆబ్వియస్లీ తనుజకి ఓట్స్ పడిపోతాయి. సో ఆ రకంగా నిజంగా వాళ్ళ ఫ్యాన్డమ్, వాళ్ళ స్టార్డమ్మే కారణము తనుజ కొంచెం ఓట్స్ పెరిగేదానికి. ఓకేనా? ఇది మాత్రం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. కానీ నేను ఎట్లా చెప్తానంటే, వాళ్ళు కన్నడ తీసినప్పుడు, కన్నడ అనే పాయింట్ తీసినప్పుడు మనం తెలుగు అనే పాయింట్ తీస్తాం. వాళ్ళు ఇట్లా ఫస్ట్ స్టార్ట్ చేసేది వాళ్ళే సుమి, ఫస్ట్ స్టార్ట్ చేసేది వాళ్ళే. సో వాళ్ళు కన్నడ అనేసి తీసినప్పుడు నేను తెలుగు అనేసి తీస్తా. వాళ్ళు యాక్టర్ అనేసి తీసినప్పుడు నేను సోల్జర్ అనేసి తీస్తా. వాళ్ళు ఫీమేల్ కార్డ్ తీసినప్పుడు నేను కామనర్ కార్డ్ తీస్తా. అలాగే వాళ్ళు ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారి ఫ్యాన్స్తో ఓట్లు వేయించుకోవాలి అనేసి అనుకున్నప్పుడు అది నిజంగా స్వామి ఎన్టీఆర్ గారి ఫ్యాన్ పేజ్ అనేసి ఓపెన్ చేసి చూస్తే మొత్తం తనుజ రీల్సే ఉంది. అసలు ఎన్టీఆర్ గారు వాల్యూ పడిపోతుందా అనేసి అర్థం కావట్లేదు. ఎందుకురా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ దాంట్లో పోయి ఇట్లా చేస్తూ ఉన్నారు? మరి ఓపెన్గా సపోర్ట్ చేస్తే పాపం కదా. అందరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కోసం, ఎన్టీఆర్ గారికి ఎడిట్స్ కోసం ఆ అకౌంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. అట్లాంటి దాన్ని ఓపెన్ చేస్తే మొత్తం తనుజ అనేసి ఉంటే పాపం వాళ్ళు ఫీల్ అవుతారో లేదు తెలియదు, కానీ నేను మాత్రం ఫీల్ అవుతా ఉంటా. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏ ట్రిక్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఎలా అయినా విన్నర్ చేసుకోవడానికి ఎన్ని రకాల ట్రిక్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో నిజంగానే తనుజ వచ్చి ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కాబట్టి, ప్రభాస్ గారి ఫ్యాన్ కాబట్టి వాళ్ళ అకౌంట్లో 1,00,000, 2,00,000 మంది ఫాలోవర్స్ ఉండే వాళ్ళు వచ్చేసి తనుజకు ఓట్ చేయండి అని చెప్పేసి పోస్ట్ పెట్టేటప్పుడు నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ తనుజకు ఓట్ చేయడం ఇస్ అ వెరీ 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 బ్యూటిఫుల్ థింగ్. కానీ వాళ్ళు ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు అనే వాళ్ళ ఫ్యాన్స్ని యూస్ చేసుకునేటప్పుడు మనం ఎందుకు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కోసం చూడ్డానికి కొంచెం అల్లు అర్జున్ లాగా ఉంటాడు కాబట్టి, నవ్వితే సేమ్ డిట్టో మా అల్లు అర్జున్ లాగే ఉంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి నాకు వాళ్ళే ఐడియా ఇచ్చినారు. సో గైస్, మీరు ఎందుకు సపోర్ట్ చేయకూడదు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేయకూడదు? అసలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ పడాల వెనకాల నిలబడుకుంటే మనల్ని ఎవరు రాపేది? సో చెప్పాను కదా ఆల్రెడీ, పిఆర్ చేయాలంటే నాకన్నా బాగా ఎవరు చేయలేరని చెప్పేసి. సో ఐ డిక్లేర్ మై సెల్ఫ్ యాజ్ అన్పెయిడ్ పిఆర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పడాలా. సో ఐ రిక్వెస్ట్ కాదు, అది మీ ఇష్టం. నేనేమి కావాలనేసి వచ్చి మిమ్మల్ని ఫోర్స్ చేసి ఏవి చేయాలి, అది చేయండి, ఇది చేయండి అనేసి నేను చెప్పను. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కానీ మీ అకౌంట్స్లో కళ్యాణ్ పడాల గురించి పోస్టులు పెట్టబాకండి. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పేజెస్ కోసమే యూజ్ చేస్తారు. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ పేజెస్ ఓపెన్ చేసి చూస్తానంటే అది అల్లు అర్జున్ గారు ఎడిట్స్ కోసం చూస్తాను, కానీ అక్కడ పవన్ కళ్యాణ్ పడాలా ఎడిట్స్ చూస్తున్నానంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది. సో మీరేం పెట్టబాకండి. కానీ మీ గ్రూపుల్లో, మీ ఫ్యాన్ పేజ్ గ్రూపుల్లో మీరు జస్ట్ ఓట్ చేయించండి. మన పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒకవేళ నచ్చితే అది కూడా
కళ్యాణ్ గేమ్ ప్లే నచ్చితే కళ్యాణ్కి ఓట్ చేయండి, కళ్యాణ్కి మిస్డ్ కాల్స్ ఇవ్వండి అనేసి చెప్పండి. అండ్ ఆల్సో అల్లు అర్జున్ లా ఉంటాడు కాబట్టి, నిజంగా స్వామి అల్లు అర్జున్ లాగే ఉంటాడు, నాకు అల్లు అర్జున్ లాగే అనిపిస్తూ ఉంటాడు. సో అల్లు అర్జున్ లాగా ఉంటాడు కాబట్టి అల్లు అర్జున్ వీరాభిమాని, అల్లు అర్జున్ పిచ్చా ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్. అల్లు అర్జున్ అంటే కోసుకునే పిల్ల, నేనే పరా నేను కోసుకుంటాను కాబట్టి అల్లు అర్జున్ అంటే. సో నా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నిజంగా పవన్ కళ్యాణ్ పడాలా గేమ్ నచ్చితే అప్పుడు మీరు కూడా పవన్ కళ్యాణ్ పడాలకి సపోర్ట్ చేసుకోవచ్చు. గేమ్ నచ్చితేనే, మళ్ళీ ఆన్ అదర్ సైడ్ గేమ్ నచ్చితేనే, జస్ట్ బికాస్ వాళ్ళ ఫ్యాన్ కాబట్టి సపోర్ట్ చేయండి అనేసి నేను చెప్పను. వాళ్ళలాగా గేమ్ నచ్చితేనే సపోర్ట్ చేయండి, గేమ్ నచ్చకుండా ఎవరికి ఉండదు నాకు తెలిసి. సో ఖచ్చితంగా గేమ్ నచ్చుతుంది. సో అట్లా వాళ్ళ ఫ్యాన్స్ యూస్ చేసుకున్నప్పుడు మనం కూడా వేరే వాళ్ళ ఫ్యాన్స్ యూస్ చేసుకోవచ్చు. అస్సలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ మనకి సపోర్ట్ ఉన్నారంటే వార్ వన్ సైడ్, ఛాన్సే లేదు. ఆ తర్వాత ఈ ఓటింగ్ అనాలిసిస్లు కూడా అవసరం లేదు, వార్ వన్ సైడ్. సో పవన్ కళ్యాణ్, కొనిడెల్లా గారి ఫ్యాన్స్ అండ్ మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాదు ఆన్ స్టార్ బలి ఓకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అసెంబుల్. మామూలు ఉండదు. ఓ మై గాడ్, తగ్గేదిలే అసలు. మీరు కానీ జత అయితే తగ్గేదిలే. టేన్ 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 టేన్. ఓ మై గాడ్, ఏంద్రా ఎన్ని పిఆర్ పనులు చేస్తాను నేను డబ్బులు ఇవ్వకుండా. నిజంగా వాళ్ళు బయటకు వస్తే కొంచెం డబ్బులు ఇచ్చినా బాగుంటుందేమో. లేదు, ఒక కామనర్ కోసం ఒక కామనర్గా నిలబడ్డా. నేను సెలబ్రిటీ కాదు గైస్, నేను కామనర్. ఒక కామనర్ కోసం, ఒక న్యాయం కోసం, ఒక ధర్మం కోసం నేను ఐఎమ్ స్టాండింగ్ బిహైండ్ పవన్ కళ్యాణ్ పడాలా. కీప్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అసైడ్. ఐ లవ్ దట్ గైజ్ గేమ్ ప్లే, బిహేవియర్, తన మాట తీరు, ఆట తీరు, అందరి కోసం సాక్రిఫైస్ చేసేది. ప్రతి ఒక్కరికి వాయిస్ నోట్స్ వచ్చాయి, తర్వాత లెటర్స్ వచ్చాయి, ఫ్యామిలీ టైమింగ్ ఎక్కువసేపు ఉన్నది. అందరికంటే తక్కువ ఫ్యామిలీ స్పెండ్ చేసిన టైం కూడా పవన్ కళ్యాణ్కే. అండ్ ఎవరైనా ఫ్యామిలీ ఆడియోస్ వచ్చినా కూడా డెమోన్ కోసం సాక్రిఫైస్ చేశాడు, తనుజ కోసం సాక్రిఫైస్ చేశాడు, సంజన గారి కోసం సాక్రిఫైస్ చేశాడు, అక్కడికి నిన్న కూడా సాక్రిఫైస్ చేశాడు స్వామి. లైవ్లో చాలాసేపు అబ్బాయి సాక్రిఫైస్ చేసేస్తా, పాపం వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నారు కదా అని చెప్పేసి సంజన గారి కోసం అంతా ఆడి గెలిచినా కూడా సాక్రిఫైస్ చేస్తాడు. అక్కడ తనుజని మెచ్చుకోవాలబ్బా, నిజంగా తనుజని మెచ్చుకోవాలి. తనుజ వచ్చి వాడికి ఫస్ట్ నుంచి ఏం రాలేదు కదా, ఫస్ట్ నుంచి ఎవరు వాడు ఏమి ఫ్యామిలీ గురించి తీసుకోలేదు కదా, ఇప్పటిదాకా ఏమీ రాలేదు కదా అని చెప్పేసి కళ్యాణ్ కోసం నిలబడుతుంది. దట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ తనుజ. ఐ లైక్ దట్ ఆల్సో అబౌట్ తనుజ. మంచి ఉంటే మంచి అని చెప్తా, లేదంటే లేదని చెప్తా. సో ఐఎమ్ స్టాండింగ్ బిహైండ్ హిమ్ బికాస్ చాలా అన్యాయం జరుగుతుంది. బిగ్ బాస్ టీమే అన్యాయం చేస్తున్నారు, మొత్తం ఫుటేజ్ ఇవ్వడంలో, ప్రోమోస్ కట్ చేయడంలో, అన్నిట్లో అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఐ థాట్ ఐ విల్ స్టాండ్ ఫర్ హిమ్ అండ్ ఐ ఆమ్ స్టాండింగ్ ఫర్ హిమ్. ఐ ఆమ్ స్టాండింగ్ ఫర్ వాట్ ఈస్ రైట్. I am standing for what I feel is right. So there is no hatred towards any other contestant. It's just my love towards Pawan Kalyan Padala ante. So Pawan Kalyan Kodala fans and icon star Allu Arjun fans kuda assemble ayi meeku pillod game play nachite go vote for him. Why not Tarak gari fans, Prabhas gari fans Tanujak support చేసినప్పుడు మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ పడాలకు సపోర్ట్ చేయకూడదు? అది కూడా గేమ్ ప్లే నచ్చినప్పుడు there is no wrong in doing it. నేనేం వాళ్ళది తప్పని చెప్పట్లేదు. సో మీరు కూడా అది చేసినా పర్లేదు అనేసి చెప్తా. వెన్ దే డూ ఇట్ యూ కెన్ ఆల్సో డూ ఇట్. ఇట్స్ జస్ట్ రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. నో హిపోక్రసీ, నో డబుల్ స్టాండర్డ్స్, యాజ్ సింపుల్ as దట్. అండ్ ఆల్సో అనదర్ థింగ్, హీస్ అ కామనర్. చాలా లోవర్ మిడిల్ క్లాస్ అనేసి కూడా చెప్పను, లోవర్ మిడిల్ క్లాస్. సో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు బట్టి ఆ అబ్బాయిని చిన్నప్పటి నుంచి హాస్టల్లో వేశారు. చిన్నప్పటి నుంచి ప్రేమ లేకుండా పెరిగి, అమ్మ నాన్న ప్రేమ అంటే ఎలా ఉంటుందనేసి కూడా తెలియకుండా పెరిగి, ఇప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజల ప్రేమను చూస్తున్నాడంటే బయటకు వచ్చిన తర్వాత మెంటల్ ఎక్కిపోతాడేమో. అండ్ ఆల్సో వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోలేరు. అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే వేరే కంటెస్టెంట్కి డబ్బుల వల్ల ఓటింగ్ పడతా ఉంది అనేసి నేను చెప్పలేను, చెప్పకూడదు, కానీ జరగచ్చు, అలా చెప్తున్నా. ఎందుకంటే సెలబ్రిటీస్ దగ్గర ఉండేంత డబ్బులు కామనర్స్ దగ్గర ఉండవు కదా. డబ్బులు ఇచ్చి హాట్స్టార్ అకౌంట్స్తో ఓటు వేయించుకునేంత డబ్బులు కామనర్స్కి ఉండదు. కాబట్టి డబ్బులు లేకపోయినా జస్ట్ మనసు చూసి, గేమ్ చూసి తనకు ఒక బాగుపడతాడు జీవితంలో అనే ఒక పాయింట్తో సపోర్ట్ చేయాలనేసి అనుకుంటే ఫస్ట్ వెంటనే వెళ్ళి హాట్స్టార్లో ఓటేయండి. అండ్ ఆల్సో ఇప్పుడే మీ ఫోన్ తీసుకొని మిస్డ్ కాల్ ఇవ్వండి.
కళ్యాణ్ పడాలా, లెట్ హిమ్ విన్. నాకైతే విన్ అయితే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. సో 8886504555 ఎంత మైండ్కి వచ్చేసింది చూడండి, ఆ నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రింగ్ అయితేనే మిస్డ్ కాల్ క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ ఒక ఫోన్ నుంచి ఒక రింగ్ మాత్రమే ఇవ్వగలుగుతారు. ఐ మీన్ ఒక ఓటే క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ రింగ్ అయితేనే క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి ఒక 4-5 సార్లు ట్రై చేయండి రింగ్ అయ్యేంత వరకు. సో రింగ్ అయితే ఓట్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో మీరు మీ ఫెలో కంటెస్టెంట్స్, మీ ఫెలో ఫ్రెండ్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఓటే ఇచ్చండి. సో పవన్ కళ్యాణ్ పడాలా ఈ రోజు అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. తనుజ ఈజ్ లీడింగ్ ద బోర్డ్. తనుజ ఈజ్ లీడింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో డెమోన్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో ఇమాన్యుల్ ఉన్నాడు. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. ఒకరోజు సంజన గారు 4th పొజిషన్ కూడా వెళ్ళారు. ఇమాన్యుల్ 5th పొజిషన్లో ఉన్నాడు. ఒకసారి ఇమాన్యుల్ 4th పొజిషన్, సంజన గారు 5th పొజిషన్. సో 4th, 5th పొజిషన్స్ మనం ఎలా ఏం మార్చలేం, చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ కూడా మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. సో మీరు ఎవరికి ఓట్ వేయలేదు, ఎవరికైనా ఓట్ వేయాలనుకుంటే గో ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా. దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్, బికాస్ హిస్ ఓట్స్ ఆర్ డౌన్, హిస్ ఓట్స్ హెస్ ఫాలెన్ డౌన్. అండ్ అసలు మామూలు ఫ్యాన్స్ కాదరా స్వామి, తారక్ గారి ఫ్యాన్స్ కానీ, ఈ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, హ్యాట్స్ ఆఫ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక్క రోజులో ఓటింగ్ మార్చగలిగారంటే మీరు ఫ్యాన్స్, ఐ సెల్యూట్ యూ. సూపర్ రా బాబు, మీరు సూపర్ 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 సూపర్. అండ్ మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా పవర్ చూపిస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నా. మీరు పవర్ చూపిస్తే తగ్గేదేలే. ఓకే, అది గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ తెలిసి మీకు తెలుసు. బాయ్ గైస్.